సింహరాశి. ఈ సింహరాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క సింహరాశి వారికి మనకి శుక్రుడు మనకు 12 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు, ఆ తర్వాత రవి కూడా మనకి 15 జూన్ నుంచి లాభంలోకి రావడం, అలాగే బుధుడు కూడా 14 జూన్ నుంచి లాభంలోకి రావడం. సో ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితుల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. అంటే వీళ్ళకి ఎంతవరకు ఏ పనులు కూడా అవ్వడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పనులన్నీ కూడా చకాచక అయిపోవడం అనేటటువంటిది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక అలాగే ఈ యొక్క కుజుడు మనకు 1 జూన్ నుంచి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు, ఫైర్ ఎక్స్టింగ్విషన్, తర్వాత పోలీసు సెక్యూరిటీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నెలలో ప్రమోషన్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మిలిటరీ ఆర్మీల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి లీవుల కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి లీవులు రాకపోవడంతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లీవులు రావడం జరుగుతాయి. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ధన స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ధనం అనేటటువంటిది ఆకస్మికంగా రావడం జరుగుతుంది. ఇక మీ పితృ దేవతలు అంటే మీ పూర్వీకుల యొక్క మరణాల వలన మీకు కొంత ఆస్తి కలిసి రావడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే మీ తండ్రి గారో లేకపోతే మీ వంశీకులు ఎవరైతే చనిపోతారో అటువంటి వాళ్ళకి ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్ వల్ల సీట్లు రావడానికి కూడా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ ఉద్యోగం కోసం తండ్రిని కోల్పోయి రావాల్సినటువంటి ఉద్యోగాలు ఈ నెలలో మనకి ఈ యొక్క సింహరాశి వారికి రావడం జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి వారు ఎంతోమంది కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు పూర్తిగా ఈ కోర్టు సమస్యలు అనేటటువంటి తీరిపోతాయి. మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇకపోతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి బ్రహ్మాండంగా ఏమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఇక సింగర్స్కి మంచి అవకాశాలు మనకు దొరుకుతాయి. మరి ఈ యొక్క టీవీ మీడియాలో, జర్నలిజంలో మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి ఆదాయపు వనరులే కాకుండా కేవలం వాళ్ళకి అన్ని పనులు కూడా అయిపోవడము ఇవన్నీ జరుగుతాయి. ఇక ఈ సింహరాశి వాళ్ళకి ఎవరికైతే వివాహం కాలేదో మరి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహం అవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదు. మనకి ఈ నెల జూలై స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదంతా కూడా గురుమూఢాలు శుక్రమూఢాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క జూన్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సాధనా బలము, జప బలము ఎక్కువ చేసుకోవాలన్నమాట ఈ నెలలో. అలాగే ధనం లేనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి చిన్న చిన్న వృత్తుల్లో కూడా చేరిపోయి ధనాన్ని సంపాదించేటటువంటి కెపాసిటీతో వీళ్ళు చేస్తారు, సాధిస్తారు. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ ఎదురవుతాయి. అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. మరి ఈ యొక్క సింహరాశి వారికి మనకి హాస్పిటల్లో, స్కూళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కలెక్షన్ అనేటువంటిది వస్తుంది. ఈ కూరగాయల షాపులు, ఈ ధాన్యాల వ్యాపారాలు, రైతులు వీళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక సింహరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, మనము అష్టమరాహు ప్రభావం కాబట్టి మనం రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని అంటే ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి దానం చేయండి. పేద బ్రాహ్మణులకి మనకి ఆ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.